భుజాల నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉన్నారండి. షోల్డర్ పెయిన్, స్పాండిలైటిసే కానీ, ఫ్రోజన్ షోల్డర్సే కానీ. సో దానికోసం చాలా సింపుల్ ఆసనాస్. అంటే చాలామందికి తెలియదు దీనికోసమని రకరకాల మెడిసిన్స్ కోసమని తిరుగుతూ ఉంటారు. సో వీటికి పోస్చరల్ ప్రాబ్లమ్స్ అంటారండి, స్పాండిలైటిస్ ఇవన్నీ. ఇవి బ్యాక్ పెయిన్ కానీ, స్పాండిలైటిస్ కానీ వీటికి మెడిసిన్ లేదండి. ఎక్సర్సైజ్ అయితే ప్రాపర్ మెడిసిన్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, లేదంటే సప్లిమెంట్స్ ఇస్తారు. సో యోగాలో చాలా సింపుల్ స్ట్రెచెస్, అంటే ఒక బ్యాండ్ తీసుకుని దాంతో ఎలా చేయాలి, టెరా బ్యాండ్ ఎక్సర్సైజెస్ చేసి స్పాండిలైటిస్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ తగ్గించుకుని పోస్చర్ కరెక్షన్, అంటే ఇలా వంగిపోయిన షోల్డర్స్ కూడా స్ట్రైట్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు మనం కల్ట్ ఫిట్ F99.fit ప్రగతి నగర్లో ఉన్నామండి. ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. స్పెషలైజ్డ్ ట్రైనర్స్ ఉన్నారు వీటికి. అలానే అడ్వాన్స్ యోగా కూడా నేర్పిస్తాం, విచ్ ఇంక్లూడ్స్ ఫేషియల్ యోగా, ప్రాణాయామ, ధ్యానము, మెడిటేషన్, రకరకాల టెక్నిక్స్, యోగ నిద్ర, ఇలాంటివన్నీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈరోజు మనం టెరాబ్యాండ్తో సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం స్వప్న. సో దిస్ ఇస్ టెరాబ్యాండ్ అని దొరుకుతుంది డెకల్స్లాన్లో కానీ, ఏదైనా స్పోర్ట్స్ స్టోర్లో, అలానే అమెజాన్లో కూడా. దీని రెసిస్టెన్స్ బ్యాండ్ అని కూడా అంటారు. చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. అంటే భుజాలు విరిగిపోయిన వాళ్ళకు కూడా ఫిజియోథెరపీలో బ్యాండ్స్ యూస్ చేస్తుంటూ ఉంటారు. సో బ్యాండ్స్ లేని వాళ్ళు ఇలాగ చున్నీ కానీ, టవల్ కానీ ఏదైనా మీకు అవైలబుల్గా ఉన్నదంతా చేసుకోవచ్చు. ఈ బ్యాండ్ని మీ షోల్డర్ లెవెల్లో ఇలా తీసుకోవాలి. మీ థమ్ ఫింగర్, బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో లాక్ చేసుకుని ఇలా గట్టిగా పట్టుకుని స్ట్రెచ్. 1 స్లోగా. టవల్ చున్నీతో ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు, సో మ్యాక్సిమం ఇలా స్ట్రెచ్ చేసుకోండి. బ్యాండే మ్యాక్సిమం యూస్ చేయండి. 2 3 4 5 6 7 8. సో ఇలా చేసినప్పుడు ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెల్టాయిడ్ మజిల్స్ అంటాం, ఈ షోల్డర్ దగ్గర ఉన్న మజిల్స్ని, అదే ఈ మజిల్ని ట్రపెజియస్ అంటాం. సో ఈ మజిల్ ఏంటంటే ఎక్కువ చేత్తో సింగిల్ హ్యాండ్ యూస్ చేసేవాళ్ళు, ఒకటే హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ డామినేటింగ్ వాళ్ళు అన్ని పనులు ఒకటే చేయ కుడి చేత్తోని, లేదా లెఫ్ట్ హ్యాండ్ ఒకటే చేయ యూస్ చేయటం వలన ఈ భుజం, ఈ షోల్డర్ మజిల్స్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకోసమని ఈ ఎక్సర్సైజ్తో పాటు మీరు ఖచ్చితంగా ఏ పనైనా చేసినప్పుడు 2 చేతులు యూస్ చేయండి. ఒకటే చేయి యూస్ చేయటం వలన, ఒకటే సైడ్ పడుకోవటం వలన ఒక సైడ్ డ్యామేజ్ అయిపోతుంటూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుని ఈ సింపుల్ ఇది కొనుక్కోవటం వలన, తిను చున్నీతో చేశారు స్వప్న, అది కూడా చేయొచ్చు కానీ స్ట్రెచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ బ్యాండ్ తీసుకుని మ్యాక్సిమం ఇది ఎంతో ప్రైస్ కూడా ఉండదండి, 250 or 300. సో ఇది ఒక్కసారి కొనుక్కున్నారంటే దీంట్లో చాలా వేరియేషన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు మనం. షోల్డర్ అనే కాదు, బాడీలో ఉన్న అన్ని మజిల్స్ని యాక్టివేట్ చేస్తే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో 2 ఎక్సర్సైజ్ చూద్దామండి. 2 ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ స్పాండిలైటిస్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక చెయ్య ఇలా పైకి పట్టుకోండి, మో చెయ్యి పైకి, ఈ చెయ్య కిందకి పుల్ చేయములు. వెరీ గుడ్. 2 3 4. ఎక్కడ ప్రెషర్ తెలుస్తుంది స్వప్న? వేర్ యు కెన్ ఫీల్ ద ప్రెషర్? షోల్డర్స్ లో తెలుస్తుంది. ఏ చెయ్యి అయితే కిందకి వెళ్తుందో షోల్డర్ మజిల్ ఇస్ గెట్టింగ్ స్ట్రెచ్డ్. సో ఇది ఏదైతే చేస్తున్నాం పుల్లింగ్ ఇక్కడ సైడ్ కి తెలుస్తుంది, షోల్డర్ కి. కరెక్ట్. సో ఎంతటి షోల్డర్ పెయిన్ ఉన్నా, లేకపోతే అరిగిపోయిన షోల్డర్స్ అయినా, మజిల్స్ పెయిన్స్ ఉన్నా, దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. నెక్స్ట్ సైడ్ ఇంకో వైపుకి ఈ చెయ్యి కింద నుంచి నేను పట్టుకుంటాను, ఈ చెయ్యి కిందకి పుల్ చేయండి, ఎల్బో పైకి. సో కొత్తగా చేసేవాళ్ళు ఇంత గ్యాప్ తీసుకోవచ్చు. అలవాటు అయిన తర్వాత మీ చేతులు ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తాయి. తెలుస్తుంది ఇక్కడ ప్రెషర్? ఈ మజిల్ ట్రెపెజియస్ అంటామండి, డెల్టాయిడ్ మజిల్ అంటాం. ఈ మజిల్స్ అన్నిటిని యాక్టివేట్ చేయాలి, దాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. వయసు అయిపోయిన కొద్దీ కూడా మజిల్ పట్టు వదిలేస్తాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకోసమని ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. సో 10 సార్లు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్ 10 times స్టార్ట్ చేసి 10-20 అలా పెంచుకుంటా వెళ్ళచ్చు. ఓకే. సివియర్ స్పాండిలైటిస్ పేషెంట్స్ అయితే స్లోగా స్టార్ట్ చేయండి, 5తో అలా స్లోగా పెంచుకుంటా వెళ్ళచ్చు. 3rd ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అంటే స్పాండిలైటిస్ అనగానే భుజాలు ఒకటే అనుకుంటారు, కొంతమందికి నెక్ సెన్సిటివ్గా ఉంటుంది. మొబైల్ ఎక్కువ చూడటం వలన, లేకపోతే ఎక్కువ ఇలా వంగి
పనులు చేసుకోవటం వలన ఇది కొంచెం డెలికేట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం దిస్ ఇస్ వెరీ ఎఫెక్ట్. అది ఎలా చేయాలి అంటే ఇలాగ మీ ఇంట్లో టవల్ కానీ చున్నీ కానీ ఏమైనా ఉంటే తీసుకోండి, లేదంటే బ్యాండ్ ఉన్న వాళ్ళు ఒక మడత వేసుకుని తల చుట్టూ ఇలాగా షోల్డర్ అండ్ ఎల్బో స్ట్రైట్, ఓకే, స్లోగా ఇలా ముందుకు లాగండి. కరెక్ట్. చేతులతో ముందుకి, తల వెనక్కి, ఆపోజిట్ డైరెక్షన్. కొంచెమే, ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. తల వెనక్కి ఎక్కడ ప్రెషర్ పడుతుంది తెలుస్తుంది, నెక్ మీద ప్రెషర్ పడుతుంది. సో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ మెడల నొప్పులు తగ్గటానికి. బాగా ప్రెషర్ తెలుస్తుంది ఇక్కడ. కరెక్ట్. రిలాక్స్, రిపీట్ అగైన్. మళ్ళీ రిపీట్ చేయండి. రిలాక్స్. చూసారు కదా ఎంత రిలీఫ్ వస్తుందో. సో ఈ సింపులర్ ఎక్సర్సైజ్ మీ ఇంట్లో టవల్ ఉంటుంది కాబట్టి టవల్తో చేయండి, ఇమీడియట్గా మీకు నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. స్పాండిలైటిస్ పేషెంట్స్కి దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వన్. అలానే స్పాండిలైటిస్ అనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పాండిలైటిస్ అనేది ఒక పోస్చరల్ ప్రాబ్లం. సో మనం పోస్చర్ ఎక్సర్సైజ్తో పాటు పోస్చర్ కరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కిందకి చదవకూడదు, తల మెడ ఉంచి చదవటం కానీ, మొబైల్ చూడటం, పడుకుని మొబైల్ చూడటం, ఇవన్నిటి మూలాన నెక్ డ్యామేజ్ అవుతుంది. అలానే పిల్లో యూజ్ చేసేటప్పుడు స్వప్న మనం యూజువల్లీ తల కింద వేసుకుంటాం, అలా కాకుండా మెడ కింద నుంచి వేసుకోవాలి. సో మెడ చంటి పిల్లలప్పుడు చూస్తాం ఇక్కడ పెడతాం సపోర్ట్ కోసం, ఎందుకంటే అది డెలికేట్ ఉంటుంది. సో మనం కూడా గాల్లో పెట్టడం మూలాన కూడా ఇక్కడ పెయిన్ వస్తుంది. అండ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు సర్వైకల్ పిల్లోస్ అని దొరుకుతాయి. ఓకే, సర్వైకల్ పిల్లోస్ అన్న యూస్ చేయండి, లేదా చక్కగా ఇలాగా టవల్ రోల్ చేసుకుని ఇలా మెడ కింద వచ్చేటట్టు పెట్టుకుని పడుకోవటం వలన మెడ నొప్పి రాదు, ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్పైన్ ఏదైతే ఉందంటే ఒకసారి స్టార్ట్ అవుతే అది కంప్లీట్గా మొత్తంగా డ్యామేజ్ చేసుకుంటా వెళ్తుంది. అంటే స్పాండిలైటిస్ వేరు, బ్యాక్ పెయిన్ వేరు, అలా ఉండదు. స్టార్ట్ అయిందంటే మొత్తం. సో స్పైన్ ని 3 డివైడ్ చేస్తాం. ఓకే, 3 సెక్టర్స్ లాగా. ఇది సర్వైకల్ అంటారు నెక్ పార్ట్ ని, మధ్యలో వచ్చి థొరాసిక్, లాస్ట్ లో వచ్చి లుంబార్ రీజియన్. లుంబార్ అంటే కింద L4 L5 ప్రాబ్లం అని మనం వింటుంటాం కదా, డిస్క్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ డిస్క్లన్నీ అంటే ఇక్కడ నుంచి సర్వైకల్ కూడా డిస్క్ ప్రాబ్లం వస్తుంది, నరం ప్రెస్ అయిపోతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే వంచద్దు, నిటారుగా ఉంచాలి. అలానే చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసి మనం చంటప్పుడు ఎలాగ చంటి పిల్లలకి డెలికేట్గా ఉంటుందో వయసు అయిపోతూ ఉంటే మళ్ళా సేమ్ అలాగే తయారైపోతుంది. ఏంటంటే మజిల్ పట్టు వదిలేస్తుంది. సో ఈ ఎక్సర్సైజెస్ మూలన మళ్ళీ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అర్థమైంది కదా? సో ఈ చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేయటం మూలన మీకు మజిల్ ఏవైతే స్ట్రెయిన్ అయి ఉన్నాయో, డెలికేట్గా ఉన్నాయో, స్పాండిలైటిస్ ఉందో, ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నా, ఏమున్నా కూడా మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదా చేయంగానే ఎంత రిలీఫ్, షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర, ఎవ్రీ ఎక్సర్సైజ్ కి వి ఆర్ గెటింగ్ సంథింగ్ డిఫరెంట్ రిలీఫ్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆల్రెడీ స్పాండిలైటిస్ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం ఇది చేస్తే కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మజిల్ ఇలా ఉండి పట్టుగా గట్టిగా అయిపోయి ఉంటుంది కాబట్టి మనం కదిపోయేసరికి కొంచెం పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఎక్సర్సైజ్ అయిపోగానే హాట్ ప్యాక్ పెట్టుకోవాలి. అప్పుడు భయపడకుండా మళ్ళీ హాట్ ప్యాక్ పెట్టుకుని రెగ్యులర్ గా స్లోగా ఈ రోజు 5 చేస్తే రేపు 10, అలా 15 అలా పెంచుకుంటా వెళ్ళొచ్చు, స్ట్రెంథనింగ్ పెంచుకో అంతే. ఇలాంటి ఎన్నో మంచి మంచి టిప్స్తో, ఆసనాలతో, ఫేషియల్ యోగాతో, వెయిట్ రిడక్షన్ కోసం డైట్స్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.